హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ సీజన్ స్టార్ట్ అయింది కదండి. నేను దీనికోసం 1 కేజీ ఉసిరికాయలను తీసుకుని వాటర్లో వేసుకుని ఇలా శుభ్రంగా కడిగేసుకుని అలానే పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకుని ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలండి. ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా ఇలా తుడిచేసుకోవాలి. తుడుచుకుని ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక 100 గ్రాములు చింతపండుని అయితే వేడి వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే ఆవాలు మెంతులు కూడా వేయించుకోవాలి. 4 స్పూన్లు ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇట్లా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకుని వేగనివ్వాలి. మెంతులు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని గుజ్జుని వేసుకుని చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకోవాలి. ఇట్లా బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము ఉసిరికాయలని 4 పక్కల ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని 1/2 కేజీ ఆయిల్ని వేసుకోవాలి. నేనైతే పల్లి ఆయిల్ వేసుకున్నానండి. మీడియం టు హైలో పెట్టుకుంటూ ఉసిరికాయలు వేగనివ్వాలి. ఇట్లా ఉసిరికాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియం టు హైలో పెట్టుకుంటూ వేగనివ్వాలి. ఉసిరికాయలు అయితే గోల్డ్ కలర్లో వచ్చినాయి కదండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా కాయలను కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఉసిరికాయ రోజుకు ఒక ఉసిరికాయ తింటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఉసిరికాయలో సి విటమిన్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది కదా. మనము ఏదో ఒక రూపంలో రోజుకు ఒక ఉసిరికాయని తింటే హెల్త్కి అయితే చాలా మంచిది. ఇట్లా కలుపుకుంటూ ఉంటే అన్నీ సమానంగా కలర్ వస్తాయి, మంచిగా వేగుతాయండి. ఇట్లా బాగా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి.
ఇట్లా బాగా వేగిన తర్వాత అన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు వీటినన్నిటి బాగా చల్లార్చుకోవాలి. ఇట్లా చల్లారిన తర్వాత వీటిలో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. అలానే సాల్ట్ అండి, 100 గ్రామ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అలా నేను 1 గ్లాసుడు 1/2 కేజీ కారం కూడా వేసుకున్నాను. అలానే ఆవాలు, మెంతులు వేయించుకు పెట్టుకున్నది మెత్తగా పొడి చేసుకుని వేసేసుకోవాలి. అలానే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలి. వీటినన్నిటిని ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. అన్నీ చల్లారిపోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాతనే మనం కలుపుకోవాలి. ఇట్లా కలపడం వలన ముక్కలకి ఉప్పు, కారం అలాగే పులుపు కూడా బాగా పడుతుంది. మనం ఘాట్లు పెట్టుకుని మరీ ఉడకబెట్టుకున్నాం కదండి, అందులోకి మనకు ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుతుంటేనే కమ్మటి స్మెల్ వస్తుందండి. ఇట్లా బాగా కలుపుకొని ఆయిల్ వేసేసుకోవాలి. నేను మిగతా ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ మొత్తం వేసేసుకున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది కదండి, నేనైతే కాగబెట్టింది కాకుండా పచ్చిదే వేరుశనగ నూనె ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే కేజీ ఆయిల్ తీసుకుంటే 1/2 కేజీ ఆయిల్ వరకు మిగిలిందండి. అంటే 3/4 కేజీ ఆయిల్ పట్టింది నాకు. ఇట్లా ఆయిల్ మొత్తం వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇట్లా కలపడం వల్ల ముక్కలకి అన్నీ బాగా పడతాయి. అంతే అండి. ఇప్పుడు దీనిని మనము ఒక డబ్బాలో అయితే తీసేసుకుని పెట్టేసుకోవాలి. డబ్బా కానీ లేదంటే ఒక గాజు సీసా కానీ ఒక చిన్న జాడీ లాంటిది అని ఉంటే తీసుకుని మనం అందులో పెట్టుకుంటే 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఉప్పు, కారం చూసుకుని ఒకసారి బాగా కలుపుకొని వాడుకోవడమండి. నేను ఇట్లా డబ్బాలో పెట్టి మూత పెట్టేశాను. 3 డేస్ తర్వాత ఆయిల్ అంతా మంచిగా ఇట్లా ఊరిందండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది 3 డేస్ తర్వాత. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని వేడి వేడి అన్నంలో ఒక ఉసిరికాయ ముక్క వేసుకుని వేడి వేడి అన్నం తింటే అద్దరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడి అన్నంలో ఒక ఉసిరికాయ వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా అద్దరిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.